ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం హంతారం వందే లంకాభయంకరం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. జ్ఞాన ప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి వైశాఖ శుద్ధ దశమి నాడు అవతరించినట్లు పరాశర సంహిత తెలియజేస్తోంది. ఈ సంవత్సరం ఆ పవిత్రమైన దినం మే 12వ తేదీ మంగళవారం అయింది. అందరకు సుఖశాంతులు కలుగు చేయమని, నాసై రోగ సభై హరపీడ, సమస్త రోగములను నశింపజేసి సమస్త పీడలను హరింపజేసి, సంకటహటై మిటై సభ పీడ, సమస్త సంకటములను పీడలను నశింపజేసి సుఖశాంతులు కలుగ చేయమని శంకర సువనుడు, కేసరీ నందనుడు, పవన తనయుడు, అంజనా తనయుడైన ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఆంజనేయ స్వామి రుద్రుని యొక్క అవతారముగా పురాణములు తెలియజేస్తున్నాయి. భగవంతుడు భూమి మీద అవతరించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. రుద్రుడు ఆంజనేయ స్వామిగా అవతరించడానికి కారణం ఏమిటి? హనుమత్ జనన కథనము. ఆంజనేయ స్వామికి సూర్యుని కుమార్తె అయిన సువర్చలతో వివాహమైనట్లుగా పరాశర సంహితల్లో చెప్పబడింది. పురాణములు, పరాశర సంహిత, పుష్పగిరి తిమ్మన అనే కవి రచించిన సమీర కుమార విజయము. సమీర కుమారుడంటే వాయుకుమారుడు. సమీర కుమార విజయము అనే పద్య గ్రంథములలో చెప్పబడిన విషయాలను గురించి తెలుసుకుందాం. ముందుగా శంకరుడు ఆంజనేయ స్వామిగా అవతరించటానికి గల కారణాలు వివిధ పురాణములలో చెప్పబడిన వాటిని గురించి తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి భార్య దితి, వీరికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, సింహిక అనే పిల్లలు పుట్టారు. వీళ్ళందరూ రాక్షసులు. సింహికను విప్రచిత్తి అనే రాక్షసునికిచ్చి వివాహం చేశారు. వీరికి గార్ధభాసురుడు, వీడి తల గాడిద తల, క్రింది భాగం అంతా మానవ శరీరం. వీడి పేరు గార్ధభాసురుడు. అలాగే ఇంకొకడు రాహువు. నవగ్రహ స్తోత్రంలో రాహువుకు సంబంధించిన స్తోత్రం మనం అందరం చదువుతూ ఉంటాం. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. సింహికకు పుట్టినటువంటి రాహువుకు నమస్కారము. కాబట్టి రాహువు అనేవాడు కూడా ఈ సింహిక యొక్క కుమారుడు. ఇంకా అనేక మంది కుమారులు పుట్టారు. వీళ్ళందరూ కూడా భయంకరమైన రాక్షసులు. ఈ గార్ధభాసురుడు పెద్దవాడయ్యాక శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు వీడు తనకు మరణం లేకుండా వరాన్ని కోరాడు. శివుడు, నాయన అది కుదరదు, పుట్టిన ప్రతి వాళ్ళు మరణించక తప్పదు, కాబట్టి వేరే ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు వాడు కొన్ని షరతులతో కూడిన మరణాన్ని కోరాడు. ఆ మరణ రహస్యము శివుడు ఎవరికీ చెప్పడు, తను ఎవరికి చెప్పడు. కాబట్టి తనకి ఇంకా మరణం ఉండదని చెప్పి వాడే ఆలోచన. ఏమిటి ఆ షరతులు? అందమైన భార్య తనకు ఉండాలి. ఆ భార్య తన చేత సురను తాగించాలి. ఆ సుర మైకంలో ఉన్నప్పుడు తోడేలు ముఖము, మానవ శరీరము గలవాడు తనను చంపాలి. శివుడు తథాస్తు అని ఆ వరాన్నిచ్చాడు. అదృశ్యమైపోయాడు. వీడు ఆ వరబలంతో
అనేక ఘోరాలు చేయటం మొదలుపెట్టాడు. యజ్ఞాలు యాగాలను ధ్వంసం చేస్తున్నాడు. మహర్షుల ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నాడు. ప్రజలందరినీ పీడిస్తున్నాడు. దేవతలను బాధిస్తున్నాడు. మహర్షులు దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, ఈ రాక్షసుడి బారి నుండి తమను కాపాడమని. శ్రీ మహావిష్ణువు, వీడు శివభక్తుడు, శివుని ద్వారా వరములు పొంది ఉన్నాడు కాబట్టి వీడి యొక్క మరణ రహస్యాన్ని శివుని ద్వారా తెలుసుకుందామని శ్రీ మహావిష్ణువు శంకరుని దగ్గరకు వెళ్ళాడు. వీడి మరణ రహస్యాన్ని అడిగాడు. అయితే శంకరుడు చెప్పలా. ఎందుకంటే వాడు ఎంత రాక్షసుడైనా తన భక్తుడు కదా. అయితే వాడు దుర్మార్గుడు కాబట్టి వాడి వల్ల లోకాలు బాధలు పడుతున్నాయి కాబట్టి వాడి మరణ రహస్యాన్ని తెలుసుకుని మహావిష్ణువు వాడిని గనక సంహరిస్తే తనకు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పాడు. అలా జరిగితే తను మహావిష్ణువునకు దాసుడను అవుతానని కూడా చెప్పాడు. మహావిష్ణువు మోహిని కంటే అందమైన రూపాన్ని ధరించి ఆ గార్ధబాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు ఈమెను చూసి మోహించి తనను వివాహం చేసుకోమన్నాడు. వాడి మెడలో దండ వేసి వివాహం చేసుకుంది. వాడు ఆనందంలో ఉన్నాడు. వాడి చేత బాగా సురను తాగించింది. పూర్తిగా మైకంలో ఉన్నాడు వాడు. అట్టి స్థితిలో ఉండగా ఈ మోహిని వృక నరావతారం, అంటే మొహము తోడేలు మొహము, క్రింది భాగము మానవ శరీరం ఉండేటువంటి అవతారాన్ని ధరించి ఆ గార్ధబాసురుణ్ణి సంహరించాడు. ఇది జరిగిన తర్వాత శంకరుడు తన మాట నిలబెట్టుకునేందుకు నేను నీకు దాసుణ్ణి అవుతాను అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఇప్పుడు కాదు, త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం నేను అవతరిస్తాను, అప్పుడు నీవు వానరు రూపంలో జన్మించి నాకు సహాయపడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు శంకరునికి చెప్పాడు. శంకరుడు ఆంజనేయ స్వామిగా అవతరించటానికి ఇది ఒక కారణము. రామాయణంలో మరొక సంఘటన ఉన్నది. రావణాసురుడు ఒకసారి పార్వతీ పరమేశ్వరులను దర్శించటానికి కైలాసం వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరుల వాకిట్లో నందీశ్వరుడు కాపలాగా ఉంటూ ఉంటాడు. నందీశ్వరుడు రావణాసురుణ్ణి లోపలికి వెళ్లకుండా అడ్డగించాడు. నందీశ్వరుడు ఎలా ఉంటాడు? నలుపు పింగళ వర్ణము కలిసిన రంగు, చాలా బలంగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, వికృతముగా ఉంటాడు, బోడి తల, బాహువులు చాలా పొట్టిగా ఉంటాయి, ముఖము వానర ముఖం. ఇలా ఉన్న ఆ నందీశ్వరుని చూసి రావణాసురుడు వికటాట్టహాసం చేసి కోతి ముఖం గలవాడా అని పరిహసించాడు. దాంతో నందీశ్వరునికి కోపం వచ్చి శంకరుడు కోతి రూపముగా అవతరిస్తాడు, కోతుల వలననే నీ వంశమంతా కూడా నాశనమవుతుంది అని శపించాడు. ఈ శాపము నెరవేరాలి కాబట్టి శంకరుడు వానరుడుగా అవతరించాడు. శంకరుడు ఆంజనేయ స్వామిగా అవతరించడానికి ఇది ఒక కారణం. మరొక సందర్భం, కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు విరాజమానులై ఉన్నారు. ప్రసంగవశాత్తుగా శంకరుడు పార్వతితో అన్నాడు, నేను ఏ ప్రభువు యొక్క నామాన్ని నిరంతరము జపం చేస్తూ ఉంటానో ఆ ప్రభువు భూలోకంలో అవతరించబోతున్నాడు. ఆయనకు సహాయం చేయటానికి దేవతలందరూ కూడా వివిధ రూపాలలో అవతరించబోతున్నారు. నేను కూడా భూలోకంలో శ్రీ మహావిష్ణువుకు సహాయపడటానికి అవతరించబోతున్నాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అన్నది, ఈసారి మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించటానికి అవతరించబోతున్నాడు. రావణాసురుడు మీకు పరమ భక్తుడు. ఎంత భక్తుడంటే ఒక సందర్భంలో తన యొక్క 10 తలలను కోసి మీకు సమర్పించాడు. అలాంటి భక్తుణ్ణి సంహరించే శ్రీ మహావిష్ణువుకు మీరు ఏ విధంగా సహాయపడతారు అని ప్రశ్నించింది. దానికి శంకరుడు నవ్వి, నిజమే, రావణాసురుడు నాకు పరమ భక్తుడు. తన యొక్క
10 తలలను నా యొక్క 10 అంశములకు సమర్పించాడు. నాకు 11 అంశాలున్నాయి. వాటిల్నే ఏకాదశ రుద్రులు అని అంటారు. 10 అంశాలని గౌరవించాడు, కానీ ఒక అంశాన్ని విస్మరించాడు. ఇప్పుడు నేను ఆ విస్మరింపబడిన అంశముతోనే భూలోకంలో అవతరించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడతాను అని అన్నాడు శంకరుడు. ఈ కారణాల వల్ల శంకరుడు ఆంజనేయ స్వామిగా అవతరించాడు. హనుమ జన్మ కథనాన్ని మరొక ప్రసంగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.